వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మోనికా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టీడీపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే అక్రమ కేసులు వైసీపీ ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ధ్వజం రాబోయే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయం ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి వ్యాఖ్య బాబు అక్రమ అరెస్ట్ వైసీపీ ప్రభుత్వ దుర్మార్గపు చర్య తిరుపతి పార్లమెంట్ టీడీపీ మైనార్టీ అధ్యక్షుడు జలీల్ అహ్మద్ మండిపాటు చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ వెంకటగిరిలో టీడీపీ నాయకుల నిరసన బాబుని అరెస్ట్ చేయడం అన్యాయమంటూ నినాదాలు ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక అక్రమ కేసులు బనాయిస్తూ ప్రభుత్వం ఆనందం పొందుతోందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆరోపించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాల టీడీపీ శ్రేణులు కుప్పంలో నిరసన తెలిపారు. ఉదయం నుండి పార్టీ నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతిపురంలో టీడీపీ శ్రేణులు భారీగా చేరుకొని సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ నాయకుడు బాబుని వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కుప్పం పలమనేరు జాతీయ రహదారి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న కంచర్ల శ్రీకాంత్ ను బలవంతంగా లాక్కుంటూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాబు అరెస్ట్ ను నిరసిస్తూ కుప్పంలో దుకాణదారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి తీవ్రంగా ఖండించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాబు అక్రమ అరెస్టుతో రాబోయే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా గల్లంతు కావడం ఖాయమని జోసెం చెప్పారు. తనను అక్రమ అరెస్టులు చేశారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ జగన్మోహన్ రెడ్డి ఆ సానుభూతితో రాజ్యాధికారాన్ని పొంది నేడు రాష్ట్రంలో అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్న బాబుని అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. చంద్రబాబు లోకేష్ ప్రజలలో మమైకమై ప్రజల సమస్యలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినిపిస్తున్నారని అన్నారు. ఈ తరుణంలో వైసీపీకి ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా కరువవుతున్నారని కలవరంతో అనవసర ఆరోపణలతో ఛార్జ్షీట్ దాఖలు చేసి అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి బాబుని అరెస్ట్ చేసి బూచిగా చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. బయట జరుగుతున్నాయి ధర్నాలు ఎన్ని ఉన్నా సురేష్ నాయుడు వచ్చినాడా?
ప్రజాస్వామ్యము, చట్టాలు, నియమాలు, నిబంధనలు, విలువలు, పద్ధతులు, అభివృద్ధి, సంక్షేమం అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సర్వనాశనం అయిపోయినాయి. అందుకు ప్రత్యక్ష కార్యక్రమం నిన్న రాత్రి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేయడం. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా తిరిగి ప్రజలు చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, అవినీతి అక్రమాలను, దౌర్జన్యాలను, దోపిడీని ఎండగడతా ఉంటే ప్రజల ఓటర్లంతా కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోయి తమకు పుట్టగతులు ఉండవని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి వెంటనే ఎన్నికలు జరుపుకోవాలా, ఆయన ప్రజలు తిరిగితే మాత్రం మనకు అభ్యర్థులు కూడా దొరకడం కష్టమవుతారని చెప్పి అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన జగన్మోహన్ రెడ్డిని 43,000 కోట్ల సిబిఐ కేసుల్లో ఛార్జ్షీట్ కూడా వేసినాడు. అటువంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన 100 కోట్ల 100 చిల్లర కోట్ల చెత్త ఆరోపణలు, ఎటువంటి ఆధారాలు లేనటువంటి, చట్టబద్ధత లేనటువంటి ఆరోపణలు, అరెస్టులు ఇవన్నీ చేసిన దానివల్ల ఇంతకుముందు డిపాజిట్లోనే వస్తాయనుకుంటున్నారు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసినప్పటి నుంచి డిపాజిట్లు కూడా రావనేటువంటి విషయం తెలిపోయింది. ఆయన లోపల ఉంటే ఇంకా 2 అంతలు వ్యతిరేకత పెరిగి ఈ ప్రభుత్వానికి నూకలు తెలియటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఎంతసేపు ఉన్నా కూడా దొంగ ఓట్లు చేర్చుకోవాలా, దొంగ ఓట్లు వేసుకోవాలా, నామినేషన్లు దించేయాలా, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలా, లేదంటే లోకేష్ గారి పైన అక్రమ కేసులు పెట్టాలా, ఆయన అరెస్ట్ చేయాలా. గతంలో అచ్చెన్నాయుడు గారిని మిగతా నాయకులు అరెస్ట్ చేశారు. ఏం జరిగింది? అరెస్ట్ చేయకుండా కంటే కూడా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేయడం వైసీపీ ప్రభుత్వ దుర్మార్గపు చర్య అని, ఈ నిరంకుశ పాలనకు చర్మగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని తిరుపతి పార్లమెంట్ టీడీపీ మైనార్టీ అధ్యక్షుడు జలీల్ అహ్మద్ హెచ్చరించారు. బాబుని అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం చాలా దారుణమన్నారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక అసహనంతో ఈ విధంగా అరెస్ట్ చేయడం పిరికిపంద చర్య అని అభివర్ణించారు. జలీల్ అహ్మద్ ను కోటా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై చిత్తూరు వైసీపీ ఎమ్మెల్సీ భరత్ చేసిన అనుచిత వ్యాఖ్యలను పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఇంటిని తెలుగుదేశం శ్రేణులు ముట్టడించేందుకు తీవ్రంగా యత్నించారు. ఈ సందర్భంగా భరత్ నివాసం దగ్గరికి చేరుకున్న తెలుగుదేశం శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. చెప్పేది
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ కడప జిల్లా జమ్మలమడుగులో నల్ల కండువాలు నల్ల బ్యాడ్జీలతో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం కార్యాలయం నుండి గాంధీ బొమ్మ సర్కిల్ గవర్నమెంట్ హాస్పిటల్ మీదుగా తిరిగి పార్టీ కార్యాలయం వరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, క్లస్టర్లు, యూనిట్, మండల, గ్రామ, వార్డ్ కార్యవర్గ సభ్యులు, దేవగుడి కుటుంబ అభిమానులు పాల్గొన్నారు. मुख्यमंत्री कोटि जगन रेड्डी कोटि जगन रेड्डी कोटि जगन रेड्डी we want justice. ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 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 ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సైకో ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి. ఆయన దాదాపు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా దాదాపు 9 ఏళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాకుండా 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు కూడా పనిచేసినారు. ఆయన అనుభవం కూడా ఆయన అనుభవం కింద కూడా ఈరోజు వీళ్ళందరూ పనికిరారని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వచ్చే ప్రజాదరణ కానీ లేదా 2024లో ఆయన ముఖ్యమంత్రి అవుతారని తెలిసి ఖచ్చితంగా ఈ 4.5 సంవత్సరంలో ఎటువంటి డెవలప్మెంట్ కానీ ఉద్యోగావకాశాలు కల్పించకపోవడమే కాకుండా ఆయనకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా అరాచక పాలన సాగిస్తుందో తెలుస్తూనే ఉంది. పొంగనూరులో ఆ రోజు ప్రాజెక్టుల మీద యుద్ధబేరి ప్రకటించినప్పుడు పొంగనూరులో జరిగిన సంఘటన కూడా మీకు అందరికీ తెలుస్తూనే ఉంది. ప్రతిపక్ష నాయకుడు ఆయన ప్రజాస్వామ్య పద్ధతిలో ఆయన ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారో అది ఓర్చలేక అక్కడ కూడా పెద్దలు రామచంద్రారెడ్డి గారు ఆయన మీద దాడి చేసి రివర్స్గా తెలుగుదేశం శ్రేణులపైన చంద్రబాబు నాయుడు గారి పైనే 307 కేసులు పెట్టడం అనేది మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కూలి అయిందని కూడా నేను చెప్తున్నాను ఈ సభాముఖంగా. ప్రతి ఒక్క ప్రజలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఎవరే కానీ ధైర్యం కోల్పోవద్దని నేను ఈ పత్రికా మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. మనందరం చంద్రబాబు నాయుడు గారికి అండదండగా ఉండాలని ఈ స్టాండ్ విత్ చంద్రబాబు నాయుడు. హిందూ సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన అసందర్భ అసభ్యకర వ్యాఖ్యలపై హైదరాబాద్లోని సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి తీవ్రంగా మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉదయనిధి స్టాలిన్ ను ఒక తప్పుడు వ్యక్తిగా, పిచ్చోడిగా, పనికిరాని వ్యక్తిగా, పిల్లబిత్తర చేష్టలుగా అభివర్ణించారు. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన పనికిరాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎన్నో రకాలుగా విమర్శలు, సమాధానాలు చెప్పవచ్చు. కానీ సనాతన ధర్మాన్ని నమ్ముకున్న తాను అతనిలా స్థాయి దిగజారి వ్యవహరించబోనని స్పష్టం చేశారు. డిఎంకే పార్టీ దాని మిత్రపక్షమైన కాంగ్రెస్ దేశానికి పట్టిన క్యాన్సర్ వంటివని వ్యాఖ్యానించారు. ఓరి ఉదయనిధి స్టాలిన్, నేను నిన్ను నువ్వు ఒక జఫాగా పాగల్గా అనొచ్చు, కానీ నేను అనను. ఎందుకు అనంటే నా సనాతన ధర్మం నాకు మంచితనం, మానవత్వం నేర్పించింది.
ఓరి ఉదయనిధి స్టాలిన్, నువ్వు ఒక తపేలా బుర్రోడా, అక్కు పక్షి, పిల్ల పిత్తరగా అని నేను పిలవచ్చు. కానీ నేను అనను. ఎందుకు అనంటే నా సనాతన ధర్మం నాకు గౌరవం, మర్యాద నేర్పించింది. ఓరి ఉదయనిధి స్టాలిన్, నువ్వు ఒక ఉల్ఫాగా, జఫాగా, బేకార్గా అని నేను అనొచ్చు. కానీ నేను అనను. ఎందుకు అనంటే నా సనాతన ధర్మం నాకు ఓర్పు, సహనం నేర్పించింది. నేను నీ డిఎంకే పార్టీని, నీ మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీని దేశానికి పట్టిన క్యాన్సర్ లాంటిది అని అనొచ్చు. కానీ నేను అనను. ఎందుకు అనంటే అందులో 60% మూర్ఖులు ఉంటే మిగతా 40% మంచి వాళ్ళు ఉన్నారు. ఆ మంచి వాళ్ళ వల్లనే ఈరోజు మానవత్వం నిలుచుంది. ఆ సనాతన ధర్మం నాకు క్రమశిక్షణ, నీతి, నిజాయితీ నేర్పించింది. కాబట్టి నేను మిమ్మల్ని విమర్శించను. సనాతన ధర్మం అంటే ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. It's eternal, it's everything and it's everywhere. Sanatana Dharmam is way beyond, it's beyond everything. Adi edo religion ki, caste ki, creed ki chendinadi kaadu. Prati okkariki universe lo unna prati okka source ki related ainadi Sanatana Dharma. Ori Udayanidhi Stalin, నీలాంటి వాళ్ళు యు ఆర్ జస్ట్ లైక్ అ పాసింగ్ క్లౌడ్. నీలాంటి వాళ్ళు 800 సంవత్సరాల నుంచి సనాతన ధర్మాన్ని కించపరచాలని చెప్పి, దాన్ని డిస్ట్రాయ్ చేయాలని చెప్పి మొఘల్ ఇన్వేడర్స్, బ్రిటిష్ ఇన్వేడర్స్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ మీరు దాన్ని టచ్ కూడా చేయలేకపోయారు. ఎందుకు అనంటే జబ్ తక్ చాంద్ సూరజ్ రహేగా తబ్ తక్ సనాతన్ ధర్మ రహేగా. అంతేగాని మీలాంటి వాళ్ళు ఏదో వచ్చి ఏదో చేస్తాను అని అనుకోవడం ఇట్స్ ఇంపాసిబుల్. ఐ వాన్ యూ పీపుల్, మెయిన్లీ పీపుల్ లైక్ ఉదయనిధి స్టాలిన్, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మళ్ళొక్కసారి సనాతన ధర్మం గురించి ఫౌల్ గా మాట్లాడితే ఏ ఒక్కరు కూడా ఊరుకోరు. సమాజం క్షమించదు, కర్మ కూడా మిమ్మల్ని క్షమించదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ను ఖండిస్తూ చిత్తూరు జిల్లా రామకుప్పం మండల కేంద్రంలో పార్టీ శ్రేణులు భారీగా నిరసన ర్యాలీ చేపట్టారు. చంద్రబాబుని అరెస్ట్ చేయడం కేవలం జగన్ కళ్ళలో ఆనందం కోసమేనని మండిపడ్డారు. బాబు అరెస్ట్ కేవలం రాజకీయ కక్షనేనని నినాదిస్తూ రామకుప్పం ప్రధాన రహదారిపై టీడీపీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. టీడీపీ శ్రేణులు శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదని, కానీ ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని చిత్తూరు జిల్లా కుప్పం డీఎస్పీ హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ను ఖండిస్తూ కుప్పం నియోజకవర్గంలో గుడిపల్లి, రామకుప్పం, కుప్పం, శాంతిపురం మండలాలలో టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుప్పం పిఎస్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అవాంఛనీయ ఘటనలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని నంద్యాల టౌన్లో సిఐడి వాళ్ళు అరెస్ట్ చేసిన సందర్భంగా కుప్పం పరిసర మండలాల్లోని గుడిపల్లి, శాంతిపురము, రామకుప్పం మండలాల్లో టీడీపీ కార్యకర్తలు ధర్నాలు, రోడ్డు మీద నిరసనలు తెలుపుతున్నారు. దీనికి సంబంధించి అన్ని మండలాల్లో ప్రాపర్గా బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటున్నాము. దీనికి సంబంధించి మనకు హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా ఫోర్స్ వచ్చింది. ఇక్కడ అందరికీ కూడా శాంతియుతంగా చేసుకునేదానికి ఇబ్బంది ఏం లేదు. ఎలాంటి భయభ్రాంతులు గురి చేయడం కానీ, లేకపోతే ఎక్కడన్నా షాపులు బలవంతంగా మూపివేయడం కానీ చేస్తే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆటోమేటిక్గా ఇది 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. అంతేగాని సపరేట్గా 144 అట్లాంటి పెట్టడం ఏం లేదు. 146 అమల్లో ఉంది అన్నారు సార్. 144 అమల్లో ఉంది అని చెప్పి అది తహసీల్దార్ గారి వారి. యాక్చువల్గా 34 కూడా 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. దీనికి సంబంధించి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్పై చిత్తూరు జిల్లా కుప్పం నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. బాబు అక్రమ అరెస్టుకు నిరసనగా పలమనేరు జాతీయ రహదారిపై తైలం చెట్లు నరికి రోడ్డును పూర్తిగా బంద్ చేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే అక్రమ కేసులు. వైసీపీ ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ధ్వజం. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయం. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి వ్యాఖ్య. బాబు అక్రమ అరెస్ట్, వైసీపీ ప్రభుత్వ దుర్మార్గపు చర్య. తిరుపతి పార్లమెంట్ టీడీపీ మైనార్టీ అధ్యక్షుడు జలీల్ అహ్మద్ మండిపాటు. చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ వెంకటగిరిలో టీడీపీ నాయకుల నిరసన. బాబుని అరెస్ట్ చేయడం అన్యాయమంటూ నినాదాలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. రక్షణ సమాజేత.